నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి నేను ఎప్పుడూ కూడా సీనియర్లకు గౌరవం ఇస్తాను, జూనియర్లకు ప్రమోషన్స్ ఇస్తాను అని చెప్పి ఆయన అనడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన 4వ సారి కూడా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో ప్రక్షాళన నా నుంచే మొదలవ్వాలి అని చెప్పి జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. అసలు మొత్తానికి లోకేష్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుంది, అసలు ప్రభుత్వంలోనే కాదు పార్టీలో కూడా ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నారా లోకేష్ గారు మొన్న ఆవిర్భావ దినోత్సవం అప్పుడు కానివ్వండి, నిన్న యలమంచిలిలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో కానివ్వండి, కొన్ని కీలక వ్యాఖ్యలు అనేది చేశారు. మరి ఎప్పుడు కూడా ఒకే పదవిలో ఎక్కువ కాలం కొనసాగకూడదు, 4వ సారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను అంటే ప్రక్షాళన నా నుంచే మొదలవ్వాలని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అసలు మొత్తానికి ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, మొత్తానికి ఆయన ఇప్పుడు అధికారంలో ఉండి మంత్రిగా కాకుండా పార్టీ కార్యకర్తలను కానివ్వండి అసలు ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు? నారా లోకేష్ మంట పుట్టిస్తున్నాడా అంటే పార్టీ బయట మంట పుట్టిస్తున్నాడు, పార్టీ లోపల మంట పుట్టిస్తున్నాడా? లోకేష్ పేరు చెబితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడ్ బుక్ అని అసలు నిద్రలో కూడా పలవరింతలే. ఇప్పుడు పార్టీ లోపల కూడా అతను పెను మార్పులకు శ్రీకారం చుట్టడం ఏంటి? ప్రభుత్వంలో సంస్కరణలు, ప్రభుత్వంలో ప్రక్షాళన, అది ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ చూసుకుంటున్న నేపథ్యంలో పార్టీ ప్రక్షాళన ఇది ఇప్పుడు ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొన్నే తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ళు పూర్తి చేసుకుని 44వ ఏళ్ళలో అంటే మరో 40 ఏళ్ళు ఈ పార్టీకి కావాల్సిన పునాదులను ఇవాళ లోకేష్ గట్టిపరుస్తున్నాడా? ఎందుకంటే అటు తాత ఎన్టీఆర్ హయాంలో అదొక పుష్కరం, ఇటు తండ్రి చంద్రబాబు హయాంలో ఇదొక 3 దశాబ్దాలు అంటే 30 ఏళ్ళు. 43 ఏళ్ల తెలుగుదేశం హిస్టరీలో ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త తరం ఏంటి, ఒక రక్తం, యువ రక్తం ఇవాళ తెలుగుదేశం పార్టీలో పరవళ్ళు తీస్తున్న నేపథ్యంలో మనం చూసాం. యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ మౌఖిక స్వరూపాన్నే మార్చేసింది. అంటే తెలుగుదేశం చరిత్రలో యువగళానికి ముందు, యువగళం తర్వాత అని తెలుగుదేశం చరిత్ర రాయాల్సిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు ఏమని చెప్తుంటారు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర రాయాలంటే తెలుగుదేశానికి ముందు, తెలుగుదేశం తర్వాత అని అంటుంటారు. అట్లా అసలు తెలుగుదేశం చరిత్ర రాయాలంటే ఇక మనం యువగళానికి ముందు, యువగళం తర్వాత అని రాయాలా? అంటే యువగళానికి ముందు 40 ఏళ్ళు, యువగళం తర్వాత మరో 40 ఏళ్ల ప్రస్థానం. అంటే ఎన్టీఆర్ ఆవేశం, ఏది చంద్రబాబు ఆలోచన, ఈ రెండు కలగలిసిన మనస్తత్వం లోకేష్. ఆయన అంటున్నారు ఏంటి, లోకేష్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటన అంటే నిన్నే స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. అనకాపల్లి అక్కడ ఏది యలమంచిలి మనం చూసాం, అక్కడ కార్యకర్తల సమావేశంలో కావచ్చు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సమావేశంలో కావచ్చు, గతంలో కూడా ఇదే చెప్పాడు, యువగళంలోనూ ఇదే చెప్పాడు. ఏంటి ఇప్పుడు ఇది ఇవాళ కొత్తగా తెచ్చిన అంశమేమీ కాదు. ఇప్పుడు సీనియర్లు ఇవాళ ఏం చేయాలా, దారి చూపించాలి ఎవరికి, జూనియర్లకి. కొత్త తరం ఎక్కువ వస్తున్నప్పుడు, కొత్త నీరు పోటెత్తుతున్నప్పుడు పాత నీరు ఏం చేయాలా, తప్పుకుంటూ ఈ కొత్త నీటికి నీకు రెడ్ కార్పెట్ పరచాలన్నమాట. మనం చూసాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ 136 తెలుగుదేశం ఎమ్మెల్యేలలో 82 మంది నీకు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. ఇదే మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అంటే ఈ 82 మంది ఫస్ట్ టైమర్స్ ఇవాళ సభకు వచ్చారంటే ఈ మొత్తానికి కారణం యువగళం పాదయాత్ర. అంటే ఒక కొత్త బ్యాచ్, మనకు తెలిసి 83 బ్యాచ్ వీళ్ళంతా, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రన్నాయుడు, ఇదంతా 83 బ్యాచ్ అంటారు. అదొక తరం. ఇప్పుడు ఆ తరానికి దగ్గర 70 ఏళ్ళు వచ్చేసాయి. వాళ్ళు 25 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు.
మరి తెలుగుదేశంకి 43 ఏళ్ళు వస్తే వీళ్ళకి 70 ఏళ్ళు వచ్చిన నేపథ్యంలో వీళ్ళంతా సీనియర్స్. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన తరం ఏంటి? రెండవ తరం ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా, ఇదంతా సెకండ్ జనరేషన్. ఇది ఎప్పుడు 94లో వచ్చింది. వీళ్ళంతా 95. చంద్రబాబు స్కూల్ ఇదంతా. అప్పటికి చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ యుగానికి చంద్రబాబు యుగానికి మధ్య వారధులు వీళ్ళు. ఎవరు? ఈ 94, 95 బ్యాచ్. ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర, లేకపోతే మాజీ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా, వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన తరంలోకి వచ్చిన నేపథ్యం. ఇప్పుడు థర్డ్ టర్మ్ వచ్చిందనమాట. ఏంటిది? మూడో తరం. ఎవరిది? లోకేష్. ఇప్పుడు ఈ 3 తరాలు ఇవాళ తెలుగుదేశం చూసిన నేపథ్యంలో మూడవ తరం ఏది? లోకేష్ జనరేషన్ మరో 40 ఏళ్ల పాటు తెలుగుదేశంకి కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యాలు, నూతన జవసత్వాలు కల్పించాలంటే కొత్త రక్తం ఎక్కి రావాలి. ఇప్పుడు ఈరోజు నీకు 25 మందో ఏమో మినిస్టర్లు ఉన్నారు. ఈ 25 మంది మంత్రుల్లో నీకు దగ్గర 18 మంది ఫస్ట్ టైం మంత్రులు. అవును సార్. మొదటిసారి మంత్రి పదవి వచ్చిన నేపథ్యం. అంటే సీనియర్లని గౌరవిస్తా అన్నాడు. వాళ్ళ అనుభవం కావాలి. యనమల రామకృష్ణుడు కావచ్చు, లేకపోతే గోరట్ల బుచ్చి చౌదరి కావచ్చు, ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటి? వృద్ధతరం. వీళ్ళ అనుభవం కావాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎప్పుడు సుదీర్ఘకాలం వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు 4 దశాబ్దాలుగా వీళ్ళు తెలుగుదేశం పార్టీని మరి మోసిన పరిస్థితుల్లో వీళ్ళందరి అనుభవం ఇవాళ జూనియర్లకి దిశానిర్దేశం కావాలి. అంటే పదవులు పార్టీలో 3 సార్లు చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు 4వసారి మళ్ళీ అదే పదవి కోసం ఏలబడకుండా దానికన్నా పై పదవి తీసుకోవాలి. లేదు, విరామం ప్రకటించాలి. ఒకసారి విరామం ప్రకటించాలి. తనతోనే ప్రక్షాళన ప్రారంభం అన్నాడు. ఇంకా తను అసలు ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏమంటున్నారు? ఇక ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడా, లేకపోతే అసలు ఆయనే జాతీయ అధ్యక్షుడు అవుతాడా? ఇలా రకరకాల వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి బాధ్యతలే తీసుకుంటారని, లోకేషే జాతీయ అధ్యక్షుడు అవుతాడని, లేదు అక్కడ బీఆర్ఎస్ వాటిల్లో కొన్ని చోట్ల ఏది కేటీఆర్ లాంటి వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలా వచ్చారో ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని ఇక పుట్టిస్తున్నారు. రకరకాల వదులుతున్నారు పీపుల్స్. ఇష్యూ అది కాదు. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది, చర్చించాల్సింది దేనిపైన? జూనియర్లకి ఇవాళ ప్రమోషన్స్ కావాలి. ఇప్పుడు పార్టీలో కదలిక కోరుకుంటున్నాడు లోకేష్. ఏం కోరుకుంటున్నాడు? మూమెంట్. ఇప్పుడు కదలిక లేకపోతే ఏమవుద్ది? స్టాగ్నెంట్ అవుద్ది. చెరువులో అయినా, కాలువలో అయినా, నదుల్లో అయినా నీకు నీరు ప్రవహిస్తేనే అది ఆ నీరు స్వచ్ఛంగా ఉంటుంది, తేట తెల్లంగా కనపడుతుంది. ఆ నీటిలో ఏమేసినా కూడా నీరు నిలవ ఉంటే పాచిపోతుంది, గబ్బు పట్టుద్ది, స్టాగ్నెంట్ అవుతుంది. ఇవాళ లోకేష్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో కదలిక, మామూలు కదలిక కాదు, ఒక ఉద్యమంలాగా, ఒక విప్లవంలాగా, మళ్ళా ఒక సామాజిక చైతన్యం మనం కనపడుతున్న నేపథ్యంలో అందరిలో ఒక భరోసా. ఏది? లోకేష్ ఇవాళ అతనే కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా అందరికీ ప్రమాద బీమా ఇచ్చాడు. అప్పట్లో 2 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశాడు. అంటే క్యాడర్ ఫస్ట్, కార్యకర్తే ముందు. చంద్రబాబు ఏమంటాడు ముఖ్యమంత్రిగా? పీపుల్ ఫస్ట్ అంటాడు. అంటే ఏంటి? ప్రజలే ముందు అంటాడు. అక్కడ ప్రభుత్వంలోనేమో పీపుల్ ఫస్ట్, ప్రజలే ముందు అనే నినాదంతో వెళ్తున్నారు. ఇక్కడ పార్టీలోనేమో క్యాడర్ ఫస్ట్, కార్యకర్తే ముందు అన్న నినాదంతో వెళ్తున్నారు. అంటే ఇక్కడ వేరే హైకమాండ్ ఏం లేదు. కార్యకర్తే ఈ పార్టీకి హైకమాండ్ అనమాట. కార్యకర్తే సుప్రీం. మనం చూసాం, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అయినా, లేదు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అయినా, వీళ్ళందరూ ఏంటి? నాయకత్వం వరకే, దిశానిర్దేశం వరకే. ఏం కావాలి, ఏం చేయాలి, పార్టీని ఎలా నడపాలి, ముందుకు తీసుకువెళ్ళాలి, పార్టీ జెండా మోసేది ఎవరు? కార్యకర్త. అదే బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటుంటాడు
చంద్రబాబు ఎప్పుడు చూసినా కానీ ప్రజాస్వామ్య సౌందర్యం అంటూ ఏ మాట మాట్లాడినా రాజకీయ మార్పులు చేర్పులు వీటన్నిటిపైన నవ్వుతూ ఏమంటాడు, దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాడు. అట్లాగే దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం అనాలా. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకయ్యాడా లోకేష్. అప్పటిదాకా ఏంటి, చంద్రబాబు తర్వాత ఎవరు, వాట్ నెక్స్ట్, ఇప్పుడు దాకా చంద్రబాబు మోసాడు, ఇక తర్వాత ఎవరు మోస్తారు, లోకేష్ అసమర్థుడని, అజ్ఞానని, పొప్పని, నిన్న కూడా అంబటి రాంబాబు అన్న మాటలు ఇవాళ వీళ్ళే లోకేష్ని దృఢంగా చేశారా, రాటుదేలేలా మార్చారా. ఇవాళ అతనిలో ఇంత సత్తా, అతనిలో ఇంత స్టామినా, ఈ విధమైనటువంటి పోరాట పటిమ, ఒక రకమైనటువంటి ఆవేశం, ఆలోచన, ఇదంతా కూడా ఇంత పెనట్రేట్ అయ్యాడంటే, ఇంత ఎక్స్పోజ్ అయ్యాడంటే ఇవాళ కోటికి సభ్యత్వం చేరుకుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోటికి చేరిందంటే దీని వెనుక లోకేష్ బాబు కష్టం, కార్యకర్తలతో అతను మమేకమైన విధానం, యువగళం పాదయాత్రతో అతను అసలు వాడవాడల నీకు గ్రామ గ్రామాన ఏ విధంగా చొచ్చుకుపోయాడు. ఇవాళ లోకేష్ 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 అనేది ఒక ఫీవర్గా మారిన పరిస్థితి తెలుగుదేశంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అంటే అసలు నీకు ప్రత్యర్థులు అసలు నిద్రపోవట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా అన్నాడు ఏంటి, గుండెపోట్లు, లేకపోతే బాత్రూంలో కాలు జారి చెయ్యి ఇరగటాలు. అంటే అటు ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నంగా, ఇటు కార్యకర్తల పాలిట ఒక ఆశా దీపంలాగా లోకేష్ ఎదిగిన తీరు, ఎదుగుతున్న తీరు తెలుగుదేశం పార్టీకి ఇంకో 40 ఏళ్ళు ఢోకా లేదు అనే ఒక భరోసా కనపడుతుంది. మరి మొత్తానికి రాజకీయంగా తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అన్నది ఉండగా, ఇప్పుడు తెలుగుదేశంలో చూసుకున్నట్లయితే యువగలం ముందు యువగలం తర్వాతలా కనిపిస్తుందని సార్ చెప్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ తనను తాను మలుచుకున్న తీరు మరో 40 ఏళ్ళు పార్టీకి డోకా లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.